నుంచి మనం కోల్డ్ కాఫీ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఫ్రీ కదా. మనకి తెలివి లేదు కాబట్టి ఇక్కడ రాసి పెట్టారు. హే మైక్, అన్నం తిందామా? ఈరోజు సాయంత్రం మద్యపానంలో మునిగి తిందామా? హై ఫ్రెండ్స్, లంచ్కి వచ్చాం. అది మాకు టర్మరిక్ అనమాట. ఈరోజు 149 రూపాయలు దొరుకుతుంది అక్కడ. కొత్త డిష్లు అంటే ఏటొస్తాడో అని తెలీదు. గుడ్ అంటే అక్కడ 99 రూపాయలు దొరుకుతుంది. అక్కడ ఏమిస్తాడు అసలు తెలీదు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు అమెజాన్ ఆఫీస్ చూపించబోతున్నాను. నేను వర్క్ చేసే ఆఫీస్, స్టార్ట్ టు ఎండ్ ఆఫీస్లో ఎలా ఉంటాం, ఏం చేస్తుంటాం, వర్క్ ఎలా అవుతుంది, మా క్యాఫ్టేరియా అంతా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడే బైక్స్ అన్ని పార్క్ చేసుకొని లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాం అన్నమాట. Ground floor. Doors opening. సో ఇదే అమెజాన్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ముందు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మాకు ఎంట్రన్స్. ఇక్కడ ఐడి కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. సో మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడే చూసుకోవాలి. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా క్యాఫ్టేరియాకి వెళ్తున్నా. 2 car N12. Door opening. సో ఇదే క్యాఫ్టేరియా. మనం ఏం ఆర్డర్ తీసుకోవాలో ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇడ్లీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆర్డర్ ప్లేస్ చేశాక ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. అది యూపీఐది కానీ ఫ్లెక్సో కార్డ్ది కానీ. సో దేని నుంచి మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఆ పేమెంట్ అయిపోయాక మనకు ఒక బిల్ వస్తుంది. ఆ బిల్ మీదే మన కౌంటర్ నేమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ బిల్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు.
బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అక్కడ ప్లేట్ డ్రాప్ సెక్షన్ ఉంటుంది, అక్కడ ఎల్లో ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, అందులో మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ అక్కడ పెట్టేసి ఆ మిషన్ మీద పెట్టేసి అది అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నేను వర్కింగ్ ఏరియాకి వెళ్తున్నాను, 9th ఫ్లోర్లో ఉంటుంది. ఏమన్నా తీసుకుంటున్నావు? ఇది కొత్తది పెట్టింది కదా, తీసుకోమంది. నువ్వు ఏదన్నా అసలు నీ మీద ఫోకస్ ఈరోజు మొత్తం. ఏమన్నా లైవ్ ఛానల్ నడుస్తున్నావు? అలాంటిది అనుకోరాదు. సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఇన్ అమెజాన్? చాలా ఈ కాన్ఫరెన్స్ रूम निकल लेके आके बैठ के मूवी देख सकते हैं, काम कर ले सकते थे. ఇప్పుడు ఇది కాఫీ మిషన్ ఇది, దాని నుంచి మనం కోల్డ్ కాఫీ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఫ్రీ కదా, ఫ్రీ కదా. ఫ్రీ అనేది ఏం లేదు బ్రో, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తారు. పాయింటేగా. కోల్డ్ కాఫీ అని వస్తుంది, కాఫీ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే కాఫీతో పాటు నీళ్ళు కూడా వస్తాయి. నీళ్ళు అప్పుడు గ్లాస్ తీసేయాలి కాదు, ముని అది చెప్పిన మళ్ళీ పెట్టాలి. ఎట్లుంది టేస్ట్? మస్త్ ఎనర్జీ వచ్చేసింది ఇక మనకు. 8 hours వర్క్ చేస్తావు అయితే? 8 hours. అది ఇది ఒక హఠాత్ పరిణామం. ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేవో నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మనం దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. ఇది మీరు చూసినట్టయితే 5 pesos 2000 ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే 5 రూపాయలని అర్థమవుతుంది. పేసోస్ కాబట్టి కరెన్సీ పేరు అయ్యి ఉండొచ్చు, 2000 ఎస్టాబ్లిష్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి వేరే దగ్గర. ఇది సిల్వర్ కలర్లో ఉంది మీరు చూసినట్టయితే. ఇది
1 2 2 ఓ రాండ్ 1 రాండ్ వీళ్ళని బూతులు ఉన్నాయి ఇది ఓకే ఇది $1 ఇందులో అన్ని కుక్క బొమ్మలు నక్క బొమ్మలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ రేషన్ మన కుక్కనే ఆ కంట్రీ రేషన్ ఓకే ఇది కొద్దిగా పికాక్ టైప్ ఉంది కానీ తోకలేదు కానీ పికాక్ కాదు తోకలేని పికాక్ ఇది ఓకే ఇంకా ఇది హైట్ తక్కువ అంటే మనకు కనబడతలేవు అన్నీ సేమ్ ఉన్నాయి అంతే అండి అది మాత్రం $US పక్క అది మాత్రం వస్తుంది మీరేమనుకుంటున్నారండి సుందర్ వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది డాలర్ అనుకుంటున్నా డాలర్ రాకుండా మీరు మాకు తెలుస్తుంది దాని గురించి తెలియదు చెప్పండి అంటే అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీస్ ఏమో మనకి తెలివి లేదు కాబట్టి ఇక్కడ రాసి పెట్టారు మనకు కూడా తెలుసు కాబట్టి ఏమన్నారంటే దిస్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ యూజెస్ కరెన్సీస్ ఫ్రమ్ వేరియస్ కాంటినెంట్స్ టు మార్క్ ద గ్లోబల్ ప్రెజెన్స్ ఆఫ్ అమెజాన్ అండ్ ఇట్స్ వరల్డ్ వైడ్ రీచ్ టు కస్టమర్స్ అర్థం కాలేదు ఏమర్థమైంది ముందే చెప్పారు కదా అర్థం కాలేదు మ్యాప్ ఈజ్ రిప్రజెంటేషన్ అండ్ నాట్ టు స్కేల్ ఫాంట్స్ కొద్దిగా చిన్నగా ఉంటాయి నాకు సైట్ ఉంది ల్యాప్టాప్లో పనిచేసి ఇంకా మీకు ఏం చేసుకోవాలి హే మైక్ అన్నం తిందామా ఈరోజు సాయంత్రం మద్యపానంలో మునిగి తిందామా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దీన్ని క్యాఫ్టేరియా అంటారు అనమాట అది చూసారా అది రీప్లే మ్యాచ్ చూడకుండా అది లైవ్ కాదు లైవ్ అనుకుంటే బుక్ అవుతారు ఇలా స్ట్రైట్కి వెళ్తే డెడ్ ఎండ్ లెఫ్ట్ సైడ్లో మీకు టీ స్టాల్ ఉంటుంది ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఏమైతే ఏం కాదు అర్థం వస్తుంది అంతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమైనా ఉందా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అటు వాష్రూమ్ సైడ్ ఉంటుంది ఇదేంటండి ఇవి వాటర్ అండి ఇవి టేబుల్ అండ్ చైర్లు అండి ఇది ఢిల్లీ డీటెయిల్స్ మ్యాచ్ డెంపల్ ముంబై ఇండియన్స్ అండి ఇలా పోతే ఏమొస్తుంది ఓకే స్టేట్ పర్ఫార్మెన్స్ అండి మనకు అంత అంత ధైర్యం లేదు అంటే ఈవెంట్స్ అయినప్పుడు డ్యాన్స్ చేసుకోవడానికి లైఫ్లో ఒకసారి నాకు అక్కడికి వెళ్ళి స్పీచ్ చేయాలని ఉంది అది జరుగుతుంది మా వాళ్ళు స్టేజ్ ఎక్కి ముందే వదులుతారు ఇంక నేనేం మాట్లాడాలి కాబట్టి నేను లోపల ఒకసారి కామెంట్ చేస్తాను అవి స్కాన్ చేయొద్దు అవి స్కాన్ చేస్తే వాళ్ళు వేరే దానికి పేమెంట్ వెళ్ళిపోతుంది ఉన్న సార్లు అట్టే పోతుంది బుక్ అవుతుంది మళ్ళీ ఇది జ్యూస్ సెంటర్ అనమాట ఇక్కడ కొద్దిగా వెయిటింగ్ ఉంటుంది అలా అని చెప్పేసి పళ్ళు మాడిపోయినాయి కానీ మంచి పళ్ళే ఉంటుంది ఇక్కడ మీకు చూసాను నమ్మకం ఈ వీడు అప్పుడే వచ్చాయి స్నాక్ హబ్ ఇక్కడ చోళ బటర్ ఫేమస్ ట్రై చేయండి నేను ట్రై చేయలేదు కానీ ట్రై చేయాలి నువ్వు ట్రై చేయలేదు అంత హెవీ ఫుడ్ నా వల్ల కాదు అది హెవీ ఫుడ్ తిందా అంటే గేట్స్ ఓపెన్ అవుతాయి సో మేము గ్యాప్లో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం దానికోసం ఒక చిన్న రిహార్సల్ ఉంది లంచ్కి వచ్చాం హాయ్ ఫ్రెండ్స్ లంచ్కి వచ్చాం అది మాకు టర్మరిక్ అనమాట ఈరోజు $149 దొరుకుతుంది అక్కడ కొత్త డిష్లు అంటే ఏటొస్తాడో అని తెలియదు దొరుకుతుంటే అక్కడ $99 దొరుకుతుంది అక్కడ ఏమిస్తాడు అసలు తెలియదు సరే వెళ్ళి చూద్దాం చెప్పండి ఫ్రెండ్స్ ఏంటది ఇది చూడండి క్షమేలా హాయ్ చెప్పు This is my food. This is one rupee. Orange, white, green. Sweet. What's the చేస్తాడు ఊదుతాడు గింజలకి పోతాయని చూస్తున్నారు కదా ఇదే నా డెస్క్
ఇక్కడే వర్క్ ఏరియాలో కూర్చొని వర్క్ చేయాలని రూల్ ఏం లేదు. అమెజాన్ ఆఫీస్లో ఏ కార్నర్లో అయినా కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ని కూడా మనం మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సో ఇప్పుడు నేను రిక్రియేషన్ ఏరియాకి వెళ్తున్నా. మనం డే అంతా వర్క్ చేసి స్ట్రెస్ అనిపించినా లేదా ఫ్రెండ్స్తో టైంపాస్ చేయాలనుకున్నా అలా ఒక 1 అవర్ అలా ఫ్రెండ్స్తో వచ్చి నేను ఇక్కడ గేమ్స్ ఆడుకొని వెళ్తుంటాను. ఇప్పుడు మాకు ఫన్ కనెక్ట్ ఉంది కాన్ఫరెన్స్ రూమ్లో. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అరే చంచే లేకి ఇప్పుడు స్టార్ట్ చేసా. కొడుతుంది మనం ఎవరు అయిపోయినాక. సో అది నా డే అమెజాన్లో. ఇప్పుడైతే షిఫ్ట్ టైమింగ్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.